హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్లో భాగంగా జాగ్రఫీలో 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి 4th చాప్టర్ అగ్రికల్చర్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటియో ఆ క్వశ్చన్స్ని క్వశ్చన్ బై క్వశ్చన్ చదువుకొని దాని నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తద్వారా మనకి ఫైనల్లో 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. 8 మార్క్స్, ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 8 మార్క్స్ కాబట్టి 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చాప్టర్లో మేజర్గా మనకి యాక్షన్ ప్లాన్ ప్రకారము 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మనము ఈ 4 క్వశ్చన్స్ నుంచి 8 మార్క్స్ ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చు. ఈ అగ్రికల్చర్ చాప్టర్కి చాయిస్ చాప్టర్ ఉంది. అంటే అగ్రికల్చర్ చాప్టర్, 3rd చాప్టర్ అయినటువంటి వాటర్ రిసోర్సెస్ చాప్టర్ ఉంది మనకి. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాటర్ రిసోర్సెస్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, అగ్రికల్చర్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అంటే మనం వాటర్ రిసోర్సెస్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదో ఒక చాప్టర్ చదువుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనము వాటర్ రిసోర్సెస్ చాప్టర్ మీద వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు ఒకసారి చూసి దాంట్లో ఉన్న 3 నుండి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా అవి కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చదవగలిగిన వారు 2 చాప్టర్స్ చదవండి. లేని వారు చదవలేము, ఒక చాప్టర్ చాలు సార్, మేము ఒక చాప్టర్ చదువుకుంటాము అనుకున్న వాళ్ళు ఒక చాప్టర్, ఏదో ఒక చాప్టర్, ఈ రెండిట్లో ఒక చాప్టర్ చదువుకోండి. 8 మార్క్స్ ఖచ్చితంగా మీరు స్కోర్ చేస్తారు. మనకి యాక్షన్ ప్లాన్ ప్రకారం మీరు కనుక ఒకసారి యాక్షన్ ప్లాన్ గమనిస్తే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఇవ్వడం జరిగింది. దాని కింద 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ లేదు. అయినా ప్రతి చాప్టర్ నుంచి వెయిటేజ్ ఉన్నా లేకపోయినా మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఓన్లీ ఆ 4 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. క్లియర్గా డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు ఈ యాక్షన్ ప్లాన్లో స్టార్టింగ్లో నోట్లో ఇచ్చారు. నోట్ అనేసి పెట్టేసి యాజ్ పర్ డీజీ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారమే చదివించండి. మేము మాత్రం ప్రతి చాప్టర్కి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు బ్లూ ప్రింట్ ప్రకారమే చదివించండి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి మనం ఈ 1 మార్క్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడున్న 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. What initiatives have been taken by the government to ensure an increase in agricultural production? Explain. గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఇక్కడ జనరలైజ్డ్ టర్మ్ కాబట్టి గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, మెజర్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. దీనికి గాను మనము 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం 8 పాయింట్స్ మ్యాండేటరీగా రాయాలి. 8 పాయింట్స్ ఏమేమి రాయాలి, ఏ పాయింట్స్ రాస్తే మంచిగా ఈజీగా ఉంటుంది, 8 పాయింట్స్ ఈజీగా ఉన్న 8 పాయింట్స్ నేను గ్యాదర్ చేసి రాయడం జరిగింది. అవేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూద్దాం క్వశ్చన్ మరొకసారి. యాక్షన్ ప్లాన్లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఒకసారి కంపారిజన్ చూద్దాం. యాక్షన్ ప్లాన్లో వాట్ అని ఉంది, యాక్షన్ ప్లాన్లో వాట్ ఇనిషియేటివ్స్ అని ఉంది. కానీ మన టెక్స్ట్ బుక్లో సజెస్ట్ ద ఇనిషియేటివ్స్ అని ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సజెస్ట్ అనున్నా వాట్ అనున్నా మనం రాయాల్సింది కీటం. ఆ క్వశ్చన్లో కీటం ఇది, ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏమేంటివి, దేనికోసం ఆ ఇనిషియేటివ్స్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసం. అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ ఇనిషియేటివ్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ అంటున్నాడు కాబట్టి రీసెంట్గా తీసుకున్నాయి కాదు. ఓవరాల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసం ఏ ఇనిషియేటివ్స్ అయితే గవర్నమెంట్ తీసుకుందో ఆ ఇనిషియేటివ్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి పాయింట్ చూద్దాం. చూడండి, మొదటి పాయింట్ సేమ్ క్వశ్చన్ని ఫస్ట్ ఎలాబొరేట్ చేయడం కోసము టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసము గవర్నమెంట్ యూజ్డ్, గవర్నమెంట్ ఏమేం చేసిందంటే, గవర్నమెంట్ ఏమేం విధానాలు ఫాలో అయిందంటే, మొదటిది కలెక్టివైజేషన్. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్ తప్పు రాస్తే ఫస్ట్ పాయింట్ అదే కాబట్టి ఇంప్రెషన్ తప్పుగా పడుతుంది. సో స్పెల్లింగ్ జాగ్రత్తగా నేర్చుకోండి. కలెక్టివైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఫార్మర్కి చాలా తక్కువ ల్యాండ్ ఉంది. సపోజ్ ఒక 20 cents ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకుందాము, పంట భూమి. ఇంకొక ఫార్మర్కి ఒక 50 cents అంటే 50 cents ఉంది.
ఇంకొక ఫార్మర్ కి 70 సెంట్స్ ఉంది. ఇట్లా వెళ్ళే చిన్న చిన్న హోల్డింగ్స్ అంటాం వీటిని. ఇవి చిన్న చిన్న ఏరియా ఆఫ్ ల్యాండ్. అది వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ కానీ వాళ్ళకి ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. చిన్న చిన్న వాటిలోకి ఎక్కువ ప్రాఫిట్ రాదు, వీళ్ళ పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ రాదు. కాబట్టి కలెక్టివైజేషన్ అనే దాని కింద ఏం చేస్తారంటే ఒక 10-15 మంది ఫార్మర్స్ కలిసి వాళ్ళకున్న ల్యాండ్ మొత్తంలో కలిసి అందరూ కలిసి పంట పండించుకుంటారు. అందరూ కలిసి ఇన్పుట్స్ కొంటారు, అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటారు, అందరూ కలిసి దాంట్లో కూలి పని చేసుకుంటారు. అందరూ కలిసి చేసుకొని వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళకున్న ల్యాండ్ ఆధారంగా ఈక్విటబుల్ గా పంచుకుంటారు అనమాట. వాళ్ళకున్న ల్యాండ్ ఆధారంగా ఈక్విటబుల్ గా వచ్చిన షేర్ ని పంచుకుంటారు. ఈ ప్రాసెస్ ని, ఈ విధానాన్ని ఏమంటారంటే కలెక్టివైజేషన్ అంటారు. ఇది గవర్నమెంట్ కూడా దీనికి అప్రూవల్ తెలిపింది. గవర్నమెంట్ కూడా ఇలా చేస్తే ఫార్మర్స్ కి వెల్ఫేర్ బాగుంటుంది, ఫార్మర్స్ నష్టపోకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఫార్మర్స్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసము ఈ విధానం తీసుకొచ్చింది కలెక్టివైజేషన్. నెక్స్ట్ కన్సాలిడేషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్. చూడండి, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ ఏంటి దీని అర్థం అంటే, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ అంటే ఒకే రైతుకి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న ల్యాండ్ ని రేషనలైజ్ చేసి, సపోజ్ ఈ ఊర్లో ఒక హాఫ్ ఏకర్ పొలం ఉంది, పక్క ఊర్లో ఒక 40 సెంట్స్ పొలం ఉంది, ఆ పక్క ఊర్లో ఒక 20 సెంట్స్ పొలం ఉంది. ఈ ల్యాండ్, ఇతనుకున్న ల్యాండ్ మొత్తం ఒకే చోట ఉండేటట్లుగా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్న పొలముని ఎంతైతే ఉందో ఆ వాల్యూ ప్రకారం, అక్కడ ఉన్న దాని ప్రకారము మొత్తం ఒకటే చోట ఉండేటట్లుగా ల్యాండ్ కేటాయిస్తుంది ఆ ఫార్మర్ కి. ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి కేటాయిస్తుంది అనమాట. తద్వారా ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఈయనకి సపోజ్ ఫెర్టిలైజర్ తీసుకెళ్ళాలి, చాలా దూరంగా ఉంది, ఫెర్టిలైజర్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అట్లా ఇన్పుట్ కాస్ట్ తగ్గించడం కోసము, రైతు మీద భారం తగ్గించడం కోసం, రైతుకి ఈజీగా అగ్రికల్చర్ చేసుకునే విధానం కల్పించడం కోసం తీసుకొచ్చిన మెథడే ఇది కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్. అంటే రైతుకు వేరే వేరే చోట్ల ఉన్న ల్యాండ్ అన్నిటిని కన్సాలిడేట్ చేసి ఒకే చోట ఇస్తారనమాట. దీన్ని మనము కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. అబాలిషన్ అంటే తీసేయడం, రద్దు చేయడం. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్ ఇది, జమీందారీ సిస్టమ్. ఇప్పుడు మనం అగ్రికల్చర్ కి మనం ఏం ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఏం కట్టట్లేదు, ల్యాండ్ రెవెన్యూ ఏం కట్టట్లేదు. అదే బ్రిటిష్ గవర్నమెంట్ లో మనం పండించిన ప్రతి పంటకి ల్యాండ్ రెవెన్యూ కట్టాలి. ఈ ల్యాండ్ రెవెన్యూ వసూలు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మధ్యలో ఒక మధ్యవర్తిని, మిడిల్ మెన్ పెట్టారు. ఆ మిడిల్ మెన్నే జమీందార్ అనమాట. జమీందారీ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ జమీందార్ ఏం చేస్తాడు, ఆ జమీందార్కి కేటాయించిన ల్యాండ్ ఎవరైతే లీజ్ తీసుకొని అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసి ఈ అమౌంట్ తీసుకెళ్లి బ్రిటిష్ వారికి కడతాడు అనమాట ఈ జమీందార్ అనేవాడు. ఇప్పుడు జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేశారు. ఎప్పుడు అబాలిష్ చేశారు, మనకి ఇండిపెండెన్స్ రాగానే అబాలిష్ చేశారు. ఇప్పుడు ఏమైంది, దాని ద్వారా జమీందార్స్ అనేవాడు లేడు. అంటే మన దగ్గర ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసేవాడు లేడు. మనకి అంతకుముందు ఏంటి, జమీందారు ఉంటే మనకు నష్టం వచ్చినా ల్యాండ్ రెవెన్యూ కట్టాలి, లాభం వచ్చినా ల్యాండ్ రెవెన్యూ కట్టాలి. అసలు లాభం నష్టం ఏ రాకుండా న్యూట్రల్ గా ఉన్నా మనము ల్యాండ్ రెవెన్యూ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మన జమీందారీ సిస్టమ్ అబాలిషన్ అయిన తర్వాత మనకు ల్యాండ్ రెవెన్యూ కట్టే బాధ తప్పిపోయింది. ఈ జమీందార్స్ అనేవాడు లేడు, మనకు ముక్కు బిండి వసూలు చేసేవాడు లేడు. తద్వారా ఫార్మర్ కి ఫ్రీడమ్ వచ్చింది. ఫార్మర్ కి నష్టం పోయినా కానీ ఆ నష్టంలో ఇంకాస్త నష్టం ల్యాండ్ రెవెన్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నష్టపోయినా అంతకుముందు ల్యాండ్ రెవెన్యూ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నష్టపోయినా లాభపడినా ల్యాండ్ రెవెన్యూ కట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ అబాలిషన్ చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే సెకండ్ పాయింట్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్డ్. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం ఇంట్రడ్యూస్ చేసింది, అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అగ్రికల్చర్ లో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్స్ తీసుకొచ్చింది, కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఏంటది, టు ఇంప్రూవ్ ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ ద 1960s అండ్ 1970s. 1960s కి 1970s కి మధ్యలో
అగ్రికల్చర్ లో రీఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏమిటి అగ్రికల్చర్ రీఫార్మ్స్ అంటే చూడండి, గ్రీన్ రివల్యూషన్. గ్రీన్ రివల్యూషన్ అప్పుడే మన ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, వైట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు మిల్క్ అన్నమాట. వైట్ రెవల్యూషన్ మిల్క్, గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అన్నమాట. ఎందుకు గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే, అప్పటి వరకు ఫార్మర్స్ నష్టాలతో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేసిన పంటకు సరైన దిగుబడి వచ్చేది కాదు. తద్వారా నష్టపోయే వాళ్ళు, ఫార్మింగ్ ఉండేది కాదు, మనకి ఫుడ్ సెక్యూరిటీ కూడా ఉండేది కాదు ఇండియాలో. అంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ అందుతుందా లేదా అంటే అందట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఫుడ్ సెక్యూరిటీలో ఉన్నాం. మన ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు అకార్డింగ్ టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లో వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము మనకి ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంది. మరి అప్పట్లో ఫుడ్ సరిగ్గా పండట్లేదు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ సరిగ్గా లేదు. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఫారెన్ నుంచి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ తీసుకొచ్చారు. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అన్నమాట. అంటే ఇవి ఎక్కువ దిగుబడి ఇస్తాయి. అంతకుముందు 1 acre ఆఫ్ ల్యాండ్ లో 30 bags ఆఫ్ రైస్ వస్తాయి. ఇప్పుడు 1 acre ఆఫ్ ల్యాండ్ లో 50 bags ఆఫ్ రైస్ వస్తుంది. అంటే దిగుబడి పెరుగుతుంది. ఆ సీడ్స్ అలాంటివి అనమాట. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, HYV సీడ్స్ అంటాం. ఈ HYV సీడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా గ్రీన్ రెవల్యూషన్ తో మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇలా తీసుకొచ్చారనమాట. మరి ఏంటి దీంట్లో నెగిటివ్ ఏమన్నా ఉందా అంటే, ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా జరిగిన నెగిటివ్ ఏంటంటే, ఒకటి, గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కి అంత దిగుబడి రావడానికి కారణం ఇరిగేషన్ ఎక్కువ కావాలి దానికి. అంటే వాటర్ ఫెసిలిటీ ఫుల్ గా ఉండాలి. అంతకుముందు మన ఇండిజినస్ సీడ్స్ లాగా, మన ఇండియన్ సీడ్స్ లాగా కాదు ఇవి. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటే వీటికి ఎక్కువ వాటర్ అవసరము, ఫర్టిలైజర్స్ ఫుల్ గా వాడాలి, దీనికి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాలి. సో తద్వారా ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా అయింది. ఓవర్ ఇరిగేషన్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అయింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, పంజాబ్ లో ఫస్ట్ ఈ గ్రీన్ రెవల్యూషన్, పంజాబ్ హర్యానా రీజియన్ లో గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఎక్కువగా దిగుబడి పెరిగింది అన్నమాట. పంట యొక్క అవుట్పుట్ పెరిగింది, పంట ప్రొడక్షన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో మన క్వశ్చన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన మెజర్స్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద మెజర్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్. మరి వైట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, పాలు మనకి యానిమల్ హస్బెండరీ, కౌస్, బఫెలోస్ నుంచి మనకి మిల్క్ మనము వాడుకుంటా ఉంటాము. ఈ మిల్క్ లో కూడా మన హైబ్రిడ్ అంటే సెమెన్ బఫెలోస్ కి ఇంటర్ కోర్స్ వేరే బాగా మంచి జాతి బఫెలోస్ నుంచి సెమెన్ తీసుకొచ్చి క్రాసింగ్ చేయడం ద్వారా, ఇంటర్ కోర్స్ చేయడం ద్వారా మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగినాయి అనమాట అప్పుడు ఉన్న కౌస్, బఫెలోస్. సో ఈ వైట్ రెవల్యూషన్ కూడా తీసుకురావడం వల్ల ఫార్మర్స్ కి బెనిఫిట్ అయింది. ఫార్మర్స్ ఓన్లీ అగ్రికల్చర్ చేయరు, అగ్రికల్చర్ చేసే దాదాపుగా ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బఫెలోస్, కౌస్ ఇట్లాంటివి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. తద్వారా ఇది సెకండ్ ఇన్కమ్ గా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ ఆర్ ద 2 initiatives టేకెన్ బై ద గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంకా ఫార్మర్స్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఇంకేం చేస్తుందంటే, ఎంఎస్పి అనౌన్స్ చేస్తుంది ప్రతి సంవత్సరం సోయింగ్ సీజన్ కంటే ముందే, సోయింగ్ సీజన్ అంటే విత్తనాలు నాటే ముందే, ఇదిగో ఈ పంటకి ఇంత రేటు, ఈ పంటకి ఎంత రేటు, క్వింటాల్కి రైస్ కి ఎంత ప్రైస్ ఉంటుంది, మినిమం ఎంత ఉండాలి అనేసి ఆ ప్రైస్ అనౌన్స్ చేస్తుంది అనమాట. ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్. ఏంటి దీనివల్ల యూజ్ అంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయడం వల్ల ఇక ఆ ప్రైస్ కంటే తక్కువ మార్కెట్లో ఎవరు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. దట్ ఈస్ ద మినిమం అన్నమాట. అప్పుడు ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, ఫార్మర్స్ నష్టపోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ వచ్చిందనమాట. దాని పేరే ఎంఎస్పి. ఎంఎస్పికి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న క్యాబినెట్ ఈ రేట్ డిసైడ్ చేస్తుంది అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది సెంట్రల్ క్యాబినెట్ ఇష్యూ చేసే ఒక ప్రైస్. మినిమం ఆ ప్రైస్ మెయింటైన్ చేయాలన్నమాట ఎవరైనా సరే, బయర్స్ అయినా సెల్లర్స్ అయినా సరే.
నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే మనం అగ్రికల్చర్లో వాడే సామాగ్రి అంతా కూడా అగ్రికల్చర్లో మనం ఏమేమైతే వాడతామో దానికి సంబంధించి ఆ ఇన్పుట్స్ అన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫర్టిలైజర్స్ వాడతాం. ఫర్టిలైజర్స్లో ఎక్కువగా ఫార్మర్స్ వాడేది యూరియా. ఈ యూరియా యాక్చువల్ బ్యాగ్ ప్రైస్ 1500 వరకు ఉంటుంది. కానీ గవర్నమెంట్ సబ్సిడీ నియర్లీ 70-80% సబ్సిడీ ఇచ్చి 30% మాత్రమే మనం పే చేసుకునేలాగా, ఫార్మర్ పే చేసుకునేలాగా వెసులుబాటు కల్పిస్తుంది. దాన్ని సబ్సిడీ అంటారు. అంటే ప్రతి అమౌంట్లో, ప్రతి 100 రూపీస్లో గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది, ఎంత తగ్గింపు ఇస్తుంది, ఆ తగ్గించేది గవర్నమెంట్ పే చేస్తుంది ఆ ఫర్టిలైజర్ కంపెనీకి. సో దాన్ని మనం సబ్సిడీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపీస్ అయితే యూరియా బ్యాగ్ మనము ఓన్లీ 320 ఎంత ఉంది ఇప్పుడు 320 అట్లా పే చేస్తాము. మిగిలిన 1200 రూపీస్, నియర్లీ 1200 రూపీస్ కూడా గవర్నమెంట్ రీపే చేస్తుంది. సో మనకు ఆ 1200 మిగిలిస్తుంది అన్నమాట గవర్నమెంట్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ లో. నెక్స్ట్ ఇంకా ట్రాక్టర్స్ కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటము, ఇట్లాంటివన్నీ ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం తీసుకొస్తున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, కేసీసీ అంటాం. కేసీసీ అబ్రివేషన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. కిసాన్ అంటే రైతులు. ఈ రైతులు అప్పు కోసము వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ముందున్న మనీ లెండర్స్ మీద ఆధారపడకుండా, అంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, వాళ్ళ మీద ఆధారపడకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ ద్వారా అందరికి కాదు, అందరు ఫార్మర్స్ కాదు, కొంతమంది ఫార్మర్స్కి, అంటే ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఫార్మర్స్కి అని గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద కొంతమంది ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా అప్ టు 3 lakhs క్రెడిట్ ఇస్తుంది, అప్పు ఇస్తుంది. ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని ఒక మినిమం టైం పీరియడ్ ఇస్తుంది. ఆ టైం పీరియడ్ లోపు మళ్ళీ పే చేసుకోగలగాలి ఫార్మర్స్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫర్ ద ఫార్మర్స్ అనుకోవచ్చు. ఫార్మర్స్ అప్పు కోసము, పెట్టుబడి అవసరాల కోసం ఎవరి మీద హై ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసే మనీ లెండర్స్ మీద ఆధారపడకుండా ఉండడం కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఏం రాసుకున్నాం ఇక్కడ? కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ టు గివ్ లోన్స్ టు ద ఫార్మర్స్ కి క్రెడిట్ ఇస్తుంది, అప్పు ఇస్తుంది. అప్పిచ్చి రిటర్న్ వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లైక్ PMFBY. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లైక్ PMFBY అంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధాన్ మంత్రి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఫసల్ అంటే పంటలు, బీమా యోజన, బీమా అంటే ఇన్సూరెన్స్, యోజన అంటే స్కీమ్. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ కింద గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం మినిమం ఇంత ప్రీమియం అని పే చేస్తే మన క్రాప్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు, డ్రాట్స్ ద్వారా కానీ, సైక్లోన్స్ ద్వారా కానీ, ఎప్పుడన్నా మన పంట ఇబ్బంది పడినప్పుడు ఆ పంటకి ఎంతైతే మనం ఇన్సూరెన్స్ కట్టామో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మన అకౌంట్ ఫార్మర్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది అనమాట. యాజ్ పర్ దిస్ స్కీమ్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. PMFBY ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. నెక్స్ట్ ప్రొవైడింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ యూరియా ఫర్ సబ్సిడీ రేట్స్. ఇందాక ఇక్కడ అనుకున్నాం అగ్రికల్చర్ ఇన్పుట్స్ కి సబ్సిడీ ఇవ్వడం. ఇది ఓన్లీ ఫర్టిలైజర్స్ కాదు, ఫర్టిలైజర్స్ కాకుండా ఉన్న మిగిలిన ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ ఫర్టిలైజర్ గురించి రాసాం. అగ్రికల్చర్ లో వాడే ఫర్టిలైజర్ మోస్ట్లీ ఇందాక అనుకున్నాం యూరియా వాడతామని. ప్రొవైడింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ యూరియాని ఎట్లా సబ్సిడీ రేట్స్ కే ఇవ్వడం. ఇందాక అనుకున్నాం 1500 అయితే జస్ట్ 300 రూపీస్కే అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా, అలాగనమాట. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంది, ఇది కాదు. అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ త్రూ రేడియో అండ్ టెలివిజన్. అంటే ఫార్మర్స్ కి పంటల్లో సహాయం చేయడానికి, అంటే వ్యవసాయంలో సహాయం చేయడానికి వాళ్ళు ఏ ఫర్టిలైజర్ వాడాలి, ఏ పెస్టిసైడ్ వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఇలాంటి సూచనలు సలహాలు ఇవ్వడం కోసము గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ని, కొన్ని ప్రోగ్రామ్స్ ని త్రూ టెలివిజన్ కానీ, రేడియో కానీ ఫార్మర్స్ కి అందిస్తుంది అనమాట. అలాంటి ప్రోగ్రామ్సే అన్నదాత అనే ఒక ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ అని రాసుకోండి. అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ త్రూ రేడియో అండ్ టెలివిజన్ లైక్ అన్నదాత. మనకి ఈటీవీలో అన్నదాత అనే ఒక కార్యక్రమం వస్తుంది అనమాట. డైలీ ఉదయం 6:30కి వస్తుంది. ఈ 6:30కి వచ్చిన కార్యక్రమంలో ఏ క్రాప్స్, ఎటువంటి సాయిల్ కి ఏ క్రాప్స్ వేసుకుంటే మంచిది, ఎప్పుడు ఏ టైంలో
పంట వేసిన మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి మొదటిసారి ఫర్టిలైజర్ పిచికారీ చేసుకోవాలి, ఇట్లా వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు అనమాట ఈ కార్యక్రమాల ద్వారా. ఇది కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయినాయి. ఇప్పుడు మనం చివరిలో ఒక పాయింట్ కంక్లూజన్ ఇచ్చుకున్నాం. దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడం కోసం గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఇప్పుడు మనం ఒక 8 వరకు చెప్పుకున్నాం. 8 పాయింట్స్ మీరు రాయండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద జాగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. రైస్ కల్టివేషన్ కోసం మనకి ఎటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ అవసరం అనేది క్వశ్చన్ అనమాట. జాగ్రఫికల్ కండిషన్స్ అడుగుతున్నాడు. ఈ జాగ్రఫికల్ కండిషన్స్ తో పాటు మనం జనరల్ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. జాగ్రఫికల్ కండిషన్స్ అంటే హ్యూమిడిటీ ఎలా ఉండాలి, టెంపరేచర్ ఎలా ఉండాలి, రెయిన్ఫాల్ ఎలా ఉండాలి, సాయిల్ ఎలా ఉండాలి. ఈ 4 పాయింట్స్ జాగ్రఫికల్ గా ఉంటాయి. మిగిలినవన్నీ జనరలైజ్డ్ గా రైస్ గురించి మనం 4 పాయింట్స్ రాసుకుంటాము ఈ క్వశ్చన్ లో. చూద్దాం. మొదటి పాయింట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. రైస్ అనే దానికి ఇంట్రడక్షన్. రైస్ అనే దానికి మనం ఇంట్రడక్షన్ ఏం రాస్తాం? రైస్ ఈజ్ ఎ మేజర్ ఫుడ్ క్రాప్ ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. ఇండియాలో రైస్ అనేది మేజర్ ఫుడ్ క్రాప్ అనమాట. రైస్ అనేది ఒక ఫుడ్ క్రాప్, అది కూడా మేజర్ ఫుడ్ క్రాప్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా యూజింగ్ రైస్ యాజ్ దేర్ ఫుడ్ గా రైస్ ని ఎక్కువగా వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ రాసుకున్నాము. రైస్ ఈజ్ అ మెజారిటీ ఫుడ్ క్రాప్ ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ పాయింట్, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. రైస్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా యొక్క ప్లేస్ 2 అనమాట. ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉంది. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్. చైనా ఈజ్ ఫాలోడ్ బై ఇండియా అనమాట. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ ప్రొడక్షన్ రైస్ చేస్తుంది. రైస్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్న కంట్రీస్ లో సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఆ పాయింట్ కూడా రాసుకున్నాం మనం. రైస్ అనేది ఖరీఫ్ క్రాప్. మనకి గ్రోయింగ్ సీజన్స్ ఉన్నాయి, 3 గ్రోయింగ్ సీజన్స్ ఉన్నాయి. ఆ 3 గ్రోయింగ్ సీజన్స్ ఖరీఫ్ ఒకటి, రబీ ఒకటి, నెక్స్ట్ జయాద్ అని 3 ఉంటాయి. ఖరీఫ్, రబీ, జయాద్ ఈ 3 రైస్ అనేది ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన ఒక క్రాప్ గా మనం అనుకోవాలి. నెక్స్ట్ రైస్ రిక్వైర్స్, ఇక్కడ నుంచి జాగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి జాగ్రఫికల్ కండిషన్స్, రైస్ కల్టివేషన్ కోసం ఏమేమి అవసరం, టెంపరేచర్ ఎలా ఉండాలి, హ్యూమిడిటీ ఎలా ఉండాలి, నెక్స్ట్ రెయిన్ఫాల్ ఎలా ఉండాలి చూద్దాం. రైస్ రిక్వైర్స్ హై టెంపరేచర్. రైస్ కి ఎక్కువ టెంపరేచర్ కావాలి, ఎక్కువ రెయిన్ఫాల్ కూడా అవసరం, ఎక్కువ రెయిన్ఫాల్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ రైస్ పండాలి అంటే నియర్లీ 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం అంట. 1 kg ఆఫ్ రైస్ పండాలి అంటే 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం. అంటే మనకి ఎంత రెయిన్ఫాల్ అవసరం చూడండి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండాలి ఈ రైస్ కల్టివేషన్ కోసము. నెక్స్ట్ హై హ్యూమిడిటీ, వాతావరణంలో వాటర్ వేపర్ ఎక్కువగా ఉండాలి, మాయిశ్చర్ ఎక్కువగా ఉండాలన్నమాట. అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ ఎక్కువగా ఉండాలి, దాన్ని హ్యూమిడిటీ అంటాం. హ్యూమిడిటీ is nothing but the amount of water vapor present in the atmosphere is called humidity. So rice requires high temperature, high rainfall and high humidity అన్నమాట. ఈ మూడు పాయింట్లుగా సపరేట్ చేసి కూడా రాసుకోవచ్చు, ఎక్కువ పాయింట్స్ గా దాన్ని క్వశ్చన్ మార్చడం కోసం. 8 పాయింట్లు ఎప్పుడన్నా మీకు జనరేట్ అవ్వట్లేదు, 8 పాయింట్లు రావట్లేదు అనిపించినప్పుడు ఈ పాయింట్ ని మొక్కలు స్ప్లిట్ చేసేసి 3 పాయింట్లుగా రాయండి దీన్ని. రైస్ రిక్వైర్స్ హై టెంపరేచర్, రైస్ రిక్వైర్స్ హై రెయిన్ఫాల్, రైస్ రిక్వైర్స్ హై హ్యూమిడిటీ అని 3 పాయింట్లుగా కూడా రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ రైస్ ఈజ్ గ్రోన్. ఎక్కడ పండుతుంది రైస్ అనేది? ఎక్కడ పండుతుంది అంటే రైస్ ఈజ్ గ్రోన్ ఎక్కడ పండుతుంది? ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్లెయిన్స్ లో ఎక్కువగా పండుతుంది. నార్త్ ఇండియా ఉంది, నార్త్ ఇండియాలో ప్లెయిన్స్ ఎక్కడ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఉత్తరప్రదేశ్ కి కొంచెం అవతల వైపు ఉత్తరాఖండ్ లో కొంచెం రీజియన్, ఢిల్లీ ఈ ప్రాంతంలో దీన్ని మనం నార్దర్న్ ప్లెయిన్స్ అంటాం. ఎందుకు? ఇక్కడ గంగాకి రివర్స్ కి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, చాలా ట్రిబ్యూటరీస్. గంగాకి యమునా గాని, సోన్ గాని, చంబల్ గాని, కేన్, బెత్వా ఇవన్నీ, సోన్, పున్పున్, రామ్ గంగా, పెన్ గంగా ఇవన్నీ కూడాను ఈ ట్రిబ్యూటరీస్ వల్ల అక్కడ ప్లేన్ ఏరియా ఏర్పడింది అనమాట. ఆ ప్లేన్ ఏరియా ఫర్టైల్ సాయిల్ ఉంటుంది. సో ఆ ఫర్టైల్ సాయిల్ లో ఎక్కువగా
ఈ రైస్ అనేది కల్టివేట్ చేస్తారు. కల్టివేట్ చేయడానికి అక్కడ జాగ్రఫికల్ కండిషన్ కూడా బాగుంటుంది అనమాట, ఆ సాయిల్లో ఎక్కువగా పండుతుంది. అదే రాసుకున్నాం మనం. రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్థర్న్ ప్లెయిన్స్. మళ్ళీ నార్త్ ఈస్ట్ అన్నాం. నార్త్ ఈస్ట్ అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం, త్రిపుర, మేఘాలయ ఈ స్టేట్స్ లో కూడా ప్లేన్ ఏరియాస్, ఇక్కడ రెయిన్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ ఫాల్ కురుస్తుంది కాబట్టి అక్కడ కూడా జాగ్రఫికల్ కండిషన్ బాగుంటుంది రైస్ కల్టివేట్ చేయడం కోసము. సో నార్త్కి వచ్చేసరికి రైస్ ఎక్కువ కల్టివేట్ చేసేది నార్థర్న్ ప్లెయిన్స్ లో, నార్త్ ఈస్టర్న్ ప్లెయిన్స్ లో అనమాట. మరి సౌత్ ఇండియాలో కూడా రైస్ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. ఎక్కడ ఎక్కువ కల్టివేట్ చేస్తారంటే చూడండి, ఇట్ ఈస్ ఆల్సో కల్టివేటెడ్. ఇది ఇంకా ఎక్కడ కల్టివేట్ చేస్తారు? రివర్ డెల్టాస్ ఆఫ్ గంగా. గంగా ఎక్కడైతే సముద్రంలో కలిసే ప్రాంతంలో డెల్టా ఏర్పడుతుందో ఆ రివర్ డెల్టా దగ్గర. నెక్స్ట్ మహానది, ఒడిస్సాలో మహానది రివర్ సముద్రంలో కలుస్తుంది ఆ ప్లేస్ లో, అక్కడ డెల్టాలో. నెక్స్ట్ గోదావరి రివర్, అంటే మన ఆంధ్రప్రదేశ్ లో గోదావరి రివర్ ఎక్కడైతే సముద్రంలో కలిసే ప్లేస్ ఉందో అక్కడ డెల్టా ఫామ్ అవుతుంది, గోదావరి డెల్టా. కృష్ణా డెల్టా, ఇది కూడా ఆంధ్రప్రదేశ్. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ అనమాట, గోదావరి, కృష్ణ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా రివర్ డెల్టాస్ ఉన్నాయి కాబట్టి ఈ రివర్ డెల్టాస్ లో ఫర్టైల్ సాయిల్ లో ఎక్కువగా ఈ రైస్ ని కల్టివేట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, స్టేట్స్ విషయానికి వస్తే పంజాబ్ అనే స్టేట్ లో, హర్యానా అనే స్టేట్ లో రైస్ అనేది ఫుడ్ క్రాప్ గా కాకుండా కమర్షియల్ క్రాప్ గా కల్టివేట్ చేస్తారు. కమర్షియల్ క్రాప్ గా అంటే దాన్ని ఎక్కువగా వ్యాపారం కోసం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం, వేరే స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం కోసము కమర్షియల్ క్రాప్ గా రైస్ ని పండిస్తారనమాట ఈ పంజాబ్, హర్యానా అనే స్టేట్స్ లో. ఇన్ పంజాబ్ అండ్ హర్యానా రైస్ ఈజ్ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్ యాజ్ అ కమర్షియల్ క్రాప్. ఇంటెన్సివ్ గా, ఎక్కువగా, చాలా ఎక్కువగా, అవసరానికి మించి వ్యాపారం కోసం కల్టివేట్ చేస్తారు కమర్షియల్ క్రాప్ గా రైస్ ని ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, రైస్ ఇస్ ఏ లేబర్ ఇంటెన్సివ్ క్రాప్. ఎక్కువ కూలి వాళ్ళు అవసరం అవుతారు దీనికి, ఎక్కువ లేబర్ అవసరం. దీంట్లో పనిచేయడానికి ఎక్కువగా లేబర్ అవసరం అవుతారు రైస్. అందుకనే ఏమంటాం రైస్ ని? రైస్ ఇస్ ఏ లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ అనమాట. లేబర్ ఎక్కువగా పడతారు, దాన్ని మనం లేబర్ ఇంటెన్సివ్ అనాలి. లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ ఇస్ ఏ రైస్. ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లెస్ రెయిన్ఫాల్, మరి దీనికి ఎక్కువ రెయిన్ఫాల్ అవసరం అనుకున్నాం. మరి రెయిన్ఫాల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైస్ ఎట్లా కల్టివేట్ చేస్తారు అంటే, ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లెస్ రెయిన్ఫాల్ ఉన్న చోట పీపుల్ డిపెండ్ ఆన్ మాన్సూన్. వర్షం మీదే ఆధారపడే చోట వర్షం పడినప్పుడు ఏం చేస్తారు? ట్యూబ్ వెల్స్, బావులు తవ్వుకుంటారు. బోర్వెల్స్, బావులు తవ్వుకోవడం, పంప్ సెట్లు వేయించుకోవడం ద్వారా వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు అనమాట రైస్. తద్వారా ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఈ రెండు ఫీచర్స్ ద్వారా ఇరిగేషన్ తో వాళ్ళు లెస్ రెయిన్ఫాల్ ఉన్న చోట రైస్ కల్టివేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ చెప్పుకున్న రైస్ క్వశ్చన్ కు ముందు చెప్పుకున్న క్వశ్చన్ సిమిలర్ గా ఉంటుంది. కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, స్టార్టింగ్ 4 నుంచి 5 పాయింట్లు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడానికి ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నప్పుడు మనం కలెక్టివైజేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ అని రాసుకొని దాని తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సబ్సిడీ రేట్స్ లో ఇన్పుట్స్ ఇవ్వడము, నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఇలా చెప్పుకున్నాం అనమాట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. చూడండి, ఎన్లిస్ట్ వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, ఫార్మర్స్ కి ఇన్కమ్ పెంచడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని రాసుకోవాలి. మళ్ళీ దాదాపుగా ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఓవర్ ల్యాప్ అవుతుంది మనకి. అంటే ఆన్సర్ లో ఒక 4 నుండి 5 పాయింట్లు సేమ్ ఉంటాయి, స్టార్టింగ్ లో మాత్రం మారుతుంది. ఆ క్వశ్చన్ లో కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కలెక్టివైజేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ వస్తాయి, ఇక్కడ అవి రావన్నమాట. ఇక్కడ మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ, సాయిల్ హెల్త్ స్కీమ్ కానీ, ఇక అన్నదాత సుఖీభవ అని ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఫార్మర్స్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ రెండిట్లో మీరు ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ ఇటు అటు రాసిన ఏం కాదు. ఆ క్వశ్చన్ నేర్చుకుంటే దాదాపుగా 70% ఈ క్వశ్చన్ కూడా నేర్చుకున్నట్లు. ఒకసారి ఈ క్వశ్చన్ లో ఏ ఆన్సర్ రాయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
ఫస్ట్ పాయింట్ చూస్తే క్వశ్చన్లో ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడడం కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్న ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్ చెప్పండి అన్నాడు. మనం ఏం రాస్తున్నాం ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆల్వేస్ హెల్ప్స్ ఫార్మర్స్కి హెల్ప్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్ త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్. చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి, చాలా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫార్మర్స్కి సపోర్ట్ చేద్దామని చూస్తూ ఉంటుంది అనమాట. వాటిలో మొదటి పాయింట్ ఎంఎస్పి అనమాట. ఎంఎస్పి ఇందాక ఆల్రెడీ అక్కడ కూడా వచ్చింది, ఆ క్వశ్చన్లో కూడా మనం రాసుకున్నాం. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా రైతులకి ఫార్మర్స్ నష్టపోకుండా మినిమం ఇంత, వాళ్ళ పండించిన పంటని ఇంత ధరకే ఖచ్చితంగా అమ్మాల్సిందే, కొనుక్కునే వాళ్ళు కూడా తగ్గించి బార్గెయిన్ చేయకూడదు, మినిమం ఈ ప్రైస్ ఉండాల్సిందే ఈ పంటకు అనేసి సోయింగ్ సీజన్ కంటే ముందే గవర్నమెంట్ ఒక రేట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఎంఎస్పి అనాలి. వాట్స్ ద అబ్రివేషన్ ఫర్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ పరంగా కూడాను. నెక్స్ట్ పిఎంఎఫ్బివై, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పిఎంఎఫ్బివై ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఫ్లడ్స్ ద్వారా కానీ, డ్రాట్స్ ద్వారా కానీ ఎప్పుడన్నా పంట నష్టపోయినప్పుడు ఎంతైతే ఆ పంటకి వాళ్ళు డ్యామేజ్ జరిగిందో అంత డ్యామేజ్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది అన్నమాట డబ్బులు. నెక్స్ట్ ఇది పిఎంఎఫ్బివై, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ఒక క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. క్రాప్ కి ఇన్సూరెన్స్ లాగా మనుషులకి ఎట్లయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందో క్రాప్ కి ఇన్సూరెన్స్ పిఎంఎఫ్బివై అనమాట. నెక్స్ట్ సబ్సిడీ ఆన్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. మనం అగ్రికల్చర్ లో వాడే ఇన్పుట్స్ అన్నిటికీ సబ్సిడీ ఇవ్వటము. ట్రాక్టర్స్ కొనుక్కోవడానికి, కంబైన్డ్ హార్వెస్టర్స్ కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి వీటన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అది ఆ పాయింట్ ఇది అనమాట. సబ్సిడీ ఆన్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్, మనం వాడే ఇన్పుట్స్, అగ్రికల్చర్ లో వాడే పెట్టుబడి కోసం వాడే సామాన్లన్నీ కూడాను ఇన్పుట్స్ అంటాము. ఈ ఇన్పుట్స్ అన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఈ పాయింట్ ఆ క్వశ్చన్ లో లేదు, కొత్తగా ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ద ఇరిగేషన్. దేనికి ఎలక్ట్రిసిటీ? ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే బోర్వెల్స్, ట్యూబ్వెల్స్ ఉన్నప్పుడు మోటార్స్ ద్వారా వాళ్ళు పంటకి నీళ్లు పెట్టుకోవడం కోసము బోర్వెల్స్, ట్యూబ్వెల్స్ అవసరం ఇరిగేషన్ ఫెసిలిటీ కోసం. అప్పుడు కరెంట్ ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. తద్వారా మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచవచ్చు ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేసి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ టు ఇరిగేట్ దేర్ ల్యాండ్స్. వాళ్ళ ల్యాండ్స్ ని, వాళ్ళ పొలాలని ఇరిగేట్ చేయడం కోసం, వాటర్ సప్లై ఇవ్వడం కోసం. నెక్స్ట్ ప్రొవైడింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. తక్కువ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి. తక్కువ ఇంట్రెస్ట్ కి మనకి ఇప్పుడు కూడా క్రాప్ లోన్స్ అని ఉంటాయి. పల్లెటూరులో గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇట్లా డిసిఈబి, ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. డిసిసిబి. ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఫార్మర్స్ కి తక్కువ రేట్లకి అప్పులు ఇస్తాయి. తర్వాత పంట హార్వెస్ట్ చేసిన తర్వాత కట్టేలాగా వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకుంటారనమాట. ఇది చూడండి, ప్రొవైడింగ్ లో ఇంట్రెస్ట్ లోన్స్. తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇస్తాయి త్రూ బ్యాంక్స్ లైక్ గ్రామీణ్ బ్యాంక్స్. పల్లెటూరులో ఉన్న గ్రామీణ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పించే మార్గం చేస్తాయన్నమాట గవర్నమెంట్. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఇందా చెప్పుకున్నాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దేనికోసం అంటే ఇవి కూడా లోన్స్ లాంటివి. ఒక లోన్ లాంటిదే, ఇంత లిమిట్ అని ఉంటుంది. ఆ కార్డు ద్వారా ఎక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్, కొంతమంది సెలెక్టెడ్ ఫార్మర్స్ కోసమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఫార్మర్స్ ఆ కార్డులో ఉన్న అమౌంట్ వాడుకొని తర్వాత కొన్నాళ్ళ తర్వాత వితౌట్ ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఇది కూడా ఫార్మర్స్ కి ఇన్స్టెంట్ గా డబ్బు అవసరమైనప్పుడు, పంటకి ఏదన్నా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఇట్లాంటి కొనాల్సి వచ్చినప్పుడు, సీడ్స్ కొనాల్సి వచ్చినప్పుడు, కూలి వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు డబ్బు బయట ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ తెచ్చుకోకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది సహాయపడుతుంది వాళ్ళకి. నెక్స్ట్ సాయిల్ హెల్త్ స్కీమ్. ఈ స్కీమ్ ఇంపార్టెంట్. ఈ సాయిల్ హెల్త్ స్కీమ్ అంటే ఏంటంటే ఫార్మర్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న, వాళ్ళ పొలంలో ఉన్న సాయిల్ ని టెస్ట్ చేయించుకోవచ్చు ఈ సాయిల్ హెల్త్ స్కీమ్ ద్వారా. టెస్ట్ చేయించుకునే దాంట్లో ఆ సాయిల్లో ఏం తక్కువైందంటే ఎన్పికే మనం వాడతాం ఎక్కువగా. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా మనము ఉండాలి. యూరియాలో ఉండేది అవి డిఏపి అంటాం, డైఅమోనియం ఫాస్ఫేట్. అంటే ఫర్టిలైజర్స్ లో ఎక్కువగా నైట్రోజన్
కంటెంట్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ అన్నమాట. నైట్రోజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా పంట దిగుబడి సరిగ్గా రాదు. అప్పుడు సాయిల్ హెల్త్ ఎట్లా ఉందో టెస్ట్ చేయించుకొని ల్యాబొరేటరీస్ లో, తద్వారా వాళ్ళు ఏ ఫర్టిలైజర్స్ వాడాలి అనేది ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ స్కీమ్ కూడా గవర్నమెంట్ తీసుకురావడము ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడడం కోసము. సాయిల్ హెల్త్ స్కీమ్ టు నో అబౌట్ దేర్ సాయిల్ హెల్త్, వాళ్ళ సాయిల్ హెల్త్ తెలుసుకోవడం కోసము ఈ స్కీము సహాయపడుతుంది. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ త్రూ రేడియో. ఇందా చెప్పుకున్నాము అన్నదాత అనే ప్రోగ్రామ్ ద్వారా ఏ ఫర్టిలైజర్స్ వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఎప్పుడు వాడాలి అనేవి గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా బాగా అగ్రికల్చర్ లో రీసెర్చ్ చేసినటువంటి అగ్రికల్చరల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్స్, వాళ్ళ చేత ఫార్మర్స్ కి క్లాస్ ఇప్పిస్తుంది అనమాట. ప్రతిరోజు కార్యక్రమాల ద్వారా కొన్ని ఈటీవీలో వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ అన్నదాత ప్రోగ్రామ్స్ ద్వారా. నెక్స్ట్ ఇంట్రొడ్యూసింగ్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఇందాక అనుకున్నాం స్టార్టింగ్ లో హెచ్వైవి సీడ్స్ అంటాం వీటిని. ఈ హెచ్వైవి సీడ్స్ యొక్క ఈ హెచ్వైవి సీడ్స్ ద్వారా ఒక పొలంలో రావాల్సిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట ఈ సీడ్స్ వాడటం ద్వారా, హెచ్వైవి. కాబట్టి వీటి ద్వారా వచ్చే బ్యాక్లాగ్ ఏంటంటే, వీటి ద్వారా బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడాలి, ఇరిగేషన్ ఫెసిలిటీ బాగుండాలి, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడాలి దీనికోసము హెచ్వైవి సీడ్స్. కానీ పంట దిగుబడి ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఓవర్ ఇరిగేషన్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అక్కడ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ లేకుండా అది సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోయి సాయిల్ ఇరిగేషన్ కి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల. ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన కార్యక్రమాలు ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడడం కోసం. అగ్రికల్చర్ లో ఇవి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఇది కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనము ఈ చాప్టర్ లో 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ 3 8 మార్క్స్ క్వశ్చన్స్ లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, యాక్షన్ ప్లాన్ లో మొదటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈసారి రెండో ప్రశ్న కానీ మూడో ప్రశ్న కానీ అడగొచ్చు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇచ్చారని కాదు, అయినా సరే 3 క్వశ్చన్స్ తరోగా చదువుకోండి, తద్వారా మీకు 8 మార్క్స్ గెయిన్ చేసుకోవడం. నెక్స్ట్ 7th చాప్టర్ లైఫ్ అకౌంట్ అనే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్పుడు మనకి జాగ్రఫీలో ఉన్న 7 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు ఆ జాగ్రఫీ సిరీస్ లో ఉన్న మిగిలిన చాప్టర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోస్ లో కూడా వెళ్ళి జాగ్రఫీ అంతా నేర్చుకొని 25 out of 25 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.